కరివేపాకుతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. భారతీయ సాంప్రదాయ వంటకాలలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న కొన్ని ప్రాచీన మూలికలకు మధుమేహాన్ని నియంత్రించే, క్యాన్సర్కు చికిత్స చేసే అద్భుతమైన సామర్థ్యం ఉంది అని తేలింది. అందులోనూ కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచి, సువాసన కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి కరివేపాకు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది అని కింగ్స్ కాలేజ్ లండన్కు చెందిన ఫార్మసీ విభాగ పరిశోధకులు చెప్పారు. డయాబెటీస్ మేనేజ్మెంట్లో కరివేపాకును ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా వెల్లడించారు. భారతీయ వంటగదిలో కరివేపాకు లేని పోపును ఊహించుకోలేం. సాంబార్, చట్నీ, కర్రీస్ ఇలా దేనిలోనైనా మంచి సువాసన, రుచి కోసం కరివేపాకును ఉపయోగిస్తాం. అయితే చాలా మంది వంటకాలలోని కరివేపాకును తినకుండా పక్కన పడేస్తూ ఉంటారు. కానీ కరివేపాకులో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఎవరూ అలా చేయరు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మిలియన్ల మందిని వేధిస్తున్న మధుమేహం సమస్యకు కరివేపాకు ఒక సహజ సిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కరివేపాకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. షుగర్ లెవెల్స్ను ఎలా నియంత్రిస్తుంది? కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ కణాలను ఉత్తేజపరుస్తాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అయినప్పుడు శరీరం గ్లూకోజ్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. తద్వారా రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా కరివేపాకులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం నుండి గ్లూకోజ్ రక్తంలోకి ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. బరువు తగ్గడానికి మరియు జీర్ణక్రియకు మేలు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో బరువు పెరగడం అనేది ఒక ప్రధాన సమస్య. కరివేపాకు శరీరంలోని జీవక్రియలను మెరుగుపరచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బరువు నియంత్రణకు దోహదపడుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కరివేపాకును ఎలా ఉపయోగించాలి? రోజు ఉదయాన్నే పరగడుపున 8 నుండి 10 పచ్చి కరివేపాకులను బాగా నమిలి మింగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదు అంటే నీటిలో కొన్ని కరివేపాకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయాన్నే తాగవచ్చు. లేదు అంటే ఎండబెట్టిన కరివేపాకు పొడిని మజ్జిగలో లేదా రోజు తినే ఆహారంలో కలిపి తీసుకోవచ్చు. కరివేపాకు మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడినప్పటికీ ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డయాబెటీస్ ఉన్నవారు తమ రెగ్యులర్ మందులతో పాటు దీనిని కూడా ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవాలి. మీ ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు ఒకసారి వైద్యుడిని లేదా డైటీషియన్ను సంప్రదించడం మంచిది.